నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి పిఎస్ పరిధిలో దారుణ ఘటన. 2 లక్షల సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించిన భార్య. నాగార్జున సాగర్లో ఘనంగా బుద్ధ జయంతి వేడుకలు. బుద్ధుని పాదాల వద్ద పుష్పాంజలి ఘటించి ప్రత్యేక ప్రార్థనలు చేసిన బౌద్ధులు. వైజాగ్ ఆర్కే బీచ్ రోడ్లో సాక్ష్యం 2023 వాకథాన్. ఇంధన పరిరక్షణ ఆవశ్యకత గురించి పౌరులకు అవగాహన. జగిత్యాల జిల్లాలో దారుణం. ఆర్టీసీ బస్సుపై గుర్తు తెలియని వ్యక్తుల రాళ్ల దాడి. ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి పిఎస్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్తను హత్య చేయించింది ఓ భార్య. ఇందుకోసం 2 లక్షల సుపారీ ఇచ్చింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇందల్వాయిలో గోపాల్ పీరుబాయి దంపతులు. భర్త మద్యానికి బానిసయ్యాడు. భార్యను తరచూ వేధిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో విసిగిపోయిన భార్య అతడిని ఎలాగైనా హత్య చేయించాలని నిర్ణయించుకుంది. చందర్, మహేష్ అనే 2 వ్యక్తులతో డీల్ మాట్లాడుకుంది. ఈ క్రమంలో భర్తను హత్య చేయడాన్ని కమ్మలు అమ్మి 2 లక్షల సుపారీ ఇచ్చింది. పథకం పన్నిన వారిద్దరూ ఏప్రిల్ 30వ తేదీన మాటు వేసి గోపాల్ని కిరాతకంగా హతమార్చారు. గోపాల్ను భార్య హత్య చేయించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. 3 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 4 సెల్ ఫోన్లు, ఓ బైకు, పాస్పోర్టు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గత నెల 23వ తేదీ రోజు నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి పోలీస్ స్టేషన్లో ఒక మర్డర్ కేసు రిపోర్ట్ కావడం జరిగింది. దాంట్లో షేక్ నబీ సాబ్ అని 24 ఇయర్స్ ముతుడు. ఇతను హమాలి పని చేసుకునేవాడు. తిరుమలపల్లి నేటివ్. ఇతన్ని కొట్టి చంపడం జరిగింది. అంటే థ్రాట్లింగ్తో చంపడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి నిన్నటి రోజు సాయంత్రము ఇందల్వాయి ఎస్ఐ గారు ఈ 3 నేరస్తులను, బీహార్కు చెందిన 3 నేరస్తులను నిజామాబాద్ రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేసేసి డిచ్పల్లి సిఐ గారి ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ కేసు పరిశోధన నిమిత్తము డిచ్పల్లి సిఐ గారు, ఇందల్వాయి ఎస్ఐ గారు ఒక టీం వర్క్గా పనిచేసేసి అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. అక్యూజ్ని వచ్చేసి సికింద్ర కుమార్, రోహిత్ కుమార్ అండ్ ధర్మేంద్ర కుమార్ అని 3 కూడా ఖగారియా జిల్లాకు సంబంధించిన, బీహార్ స్టేట్ సంబంధించిన నేరస్తులు. వీళ్ళు ఇక్కడ ఒక కంపెనీలో లేబర్గా, విశ్వ ఆగ్రో కంపెనీ అని రాంపూర్ విలేజ్ ఆఫ్ దెచ్పల్లి మండల్లో లేబర్గా పనిచేస్తారు. ఈ A1 అనే సికింద్ర కుమార్ అనేవాడు టేకేదారుగా వీళ్ళందరితో పనిచేయించేవాడు. సో నిన్న వీళ్ళని అరెస్ట్ చేసినప్పుడు ఈ సికింద్ర కుమార్ దగ్గర ఒక తపంచ, కంట్రీ మేడ్ తపంచ, తర్వాత దానికి సంబంధించిన 2 లైవ్ రౌండ్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. అలాగే 2 సెల్ ఫోన్స్ కూడా వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరిని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ వర్క్ అనేది చాలా, అంటే మనకు ఇనిషియల్గా కేసు రిజిస్టర్ అయినప్పుడు ఎలాంటి క్లూస్ లేకుండే. సో దీన్ని చాలా టాక్ట్ఫుల్గా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి 3 అక్యూజ్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్లోని బుద్ధ భవనంలోని బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో 2567వ బుద్ధ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్, బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లెపల్లి లక్ష్మయ్య, బౌద్ధ భిక్షువులు పాల్గొని బుద్ధుని పాదాల వద్ద పుష్పాంజలి ఘటించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అందులో భాగంగా హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్లోని బుద్ధుని విగ్రహం వద్ద బుద్ధ జయంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా హైదరాబాద్ 125 అడుగుల అంబేద్కర్ స్టాచ్యూ నుండి నాగార్జున సాగర్ బుద్ధవనం వరకు దాదాపు 200 కార్ల ర్యాలీ నిర్వహించారు. ఈరోజు 2567వ బుద్ధ జయంతి సందర్భంగా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో నందికొండ మున్సిపాలిటీలో
దాదాపు 100 కోట్ల పైచిలుకుతోటి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పరిచినటువంటి ఈ బుద్ధవనాన్ని దాదాపుగా 200 పైచిలకు దేశవ్యాప్తంగా డెలిగేట్స్ అలాగే బౌద్ధ మతస్థులందరూ కూడా ఈరోజు బౌద్ధ జయంతి సందర్భంగా తెలంగాణ నిర్మించినటువంటి ఈ బుద్ధవనానికి భారీ ఎత్తున తరలి వస్తున్నారు. దీనికి సంబంధించి మాకందరికి కూడా చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ నాగార్జున నడియాడని నేలని గత ప్రభుత్వాలన్నీ కూడా దీన్ని పట్టించుకోకపోగా ఈ బౌద్ధ మతస్థులందరినీ కూడా దూరంగా పెట్టి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ఈరోజు ఈ బుద్ధవనాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్ది ఈరోజు అందరికీ చేరువగా తీసుకొచ్చి ఈరోజు బౌద్ధ మతస్థులందరికీ ఆర్కే బీచ్ రోడ్లో హెచ్పిసిఎల్ సాక్ష్యం 2023గా పేరు పెట్టిన నెట్ జీరో ఎనర్జీ కన్జర్వేషన్పై అవగాహన కల్పించేందుకు వాకథాన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ముడి చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి భారతదేశంతో పాటు ఆరోగ్యం మరియు పర్యావరణ పరిరక్షణ కోసం ఇంధన పరిరక్షణ ఆవశ్యకత గురించి పౌరులకు అవగాహన కల్పించడానికి ఇది జరుగుతోంది. హెచ్పిసిఎల్ మేనేజ్మెంట్ ఇంధన పొదుపు కార్యకలాపాల యొక్క ప్రాముఖ్యత మరియు ప్రయోజనాల గురించి అందరికీ వివరించింది. అలాగే ఇంధన సామర్థ్య సాంకేతికతలు మరియు పద్ధతులను అనుసరించడాన్ని ప్రోత్సహించడం, మన దేశ పురోగమనం కోసం ఈ కొరత వనరుల ఇంధనం మరియు సరఫరాలను ఎక్కువ కాలం భద్రపరుస్తామని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేశారు. ఈ ప్రోగ్రామ్ ఈ విధంగా అవుతుంది. ఫస్ట్ మనం ప్లేస్ తీసుకున్నాము అనేది పనిచేయం. ఆ దిశగానే ఈరోజు మనం నడక కార్యక్రమం లెట్స్ వాక్ అనే కార్యక్రమం చేపట్టాము. జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తెల్లవారుజామున ఆర్టీసీ బస్సుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ సంఘటనతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. హుజూరాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రోజులాగానే తెల్లవారుజామున నిజామాబాద్ నుండి వరంగల్కు బయలుదేరింది. అందులో మొత్తం 75 మంది ప్రయాణికులు ఉన్నారు. సాఫీగా సాగుతున్న ప్రయాణంలో ఊహించని అపాయం ముంచుకొచ్చింది. జగిత్యాల మంచినీళ్ళ బావి సమీపానికి రాగానే ఒక్కసారిగా రాళ్లతో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ప్రయాణికులకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. వెనుక నుంచి రాళ్లు విసరడంతో బస్సు అద్దాలు పగిలి మెట్పల్లికి చెందిన ఓ ప్రయాణికుడికి తీవ్ర గాయమైంది. బస్సులో 75 మంది ప్రయాణిస్తున్నట్లు బస్సు కండక్టర్ తెలిపారు. బస్సు వెనుక నుంచి అనుసరిస్తున్న యువకులు దాడి చేసి పారిపోయారని కండక్టర్ పేర్కొన్నారు. డ్రైవర్, కండక్టర్ అప్రమత్తమై బస్సును పక్కనే ఆపారని, ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారని తెలిపారు. ఒకరికి తీవ్ర గాయాలు కాగా పలువురికి స్వల్ప గాయాలయ్యాయని పేర్కొన్నారు. డ్రైవర్, కండక్టర్ పోలీసులకు సమాచారం అందించారని తెలిపారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. జర్నలిస్ట్ వాడు లంగి వరకు టీషర్ట్ వేసుకోడు. ఫస్ట్ వాడు పెట్టినప్పుడు చైన్ పైన దగ్గర వచ్చాడు. ఇప్పుడు అంగి చేంజ్ చేసిండు, అంగి వేసుకున్నాడు. మళ్ళీ వాళ్ళు వచ్చింది. ఏం పేరు మీ పేరు? నా పేరు రామన్. ఎక్కడ నుండి వస్తారు మీరు? నేను పిట్పల్లి నుంచి వస్తున్నా. దీక్షాల గెట్ పడుతుంది మంచినీళ్ళ బావి దగ్గర తలకి తాకినట్టు అనిపించింది. సరే ఎంత చూసేసరికి ఎంత అర్థం పని ఉన్నది. ఎవరో బండి తీసుకెళ్ళి బండి విసిరేసింది. ఇక్కడ తాకింది. తక్కువ అలానే ఏమన్నది కొని ఏ కలర్ షర్ట్ మొన్న చైన్ తర్వాత సెకండ్ మళ్ళీ అదే బండి వాడు బండి చేంజ్ చేసి మన స్కూటీ మీద బండి మీద ఆగి చూస్తా అంటే మళ్ళీ డ్రైవర్ అరే ఆగు ఆగు అనేసరికి మళ్ళీ బండి
నేను చూడలే అక్కడ సార్ ఏం జరిగింది, ఎట్లా జరిగింది అసలు? సైడ్ డివైడర్ నుంచి సైడ్ కొత్త పోతానా నా వెనక బైక్ నుంచి అలా వచ్చి కొట్టాడు. వెనక కారు వస్తాడు ఆ బండి చదువుతా వాళ్ళు చూసి వెళ్ళిపోయింది. ఏపీలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామికవేత్తలపై వేధింపులు పెరిగాయని, ఆ వేధింపులకు తాళలేక అమర్ రాజా కంపెనీ తెలంగాణకు తరలి వెళ్లిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. రాజకీయ కక్షతో అందరిని వేధిస్తున్నారని అన్నారు. అమర్ రాజా కంపెనీ తెలంగాణలో పెట్టుబడి పెట్టడంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమాధానం చెప్పాలని అన్నారు. కంపెనీ వారు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 9,500 కోట్ల రూపాయల పెట్టుబడితో ఇక్కడ పరిశ్రమ స్థాపిస్తూ ఉంది. వాస్తవానికి చిత్తూరు జిల్లాలో వారు అక్కడ ఎక్స్పాన్షన్ చేయాల్సి ఉండింది. ముఖ్యంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత రాజకీయ కక్షతో వారి వెంటబడి వారికి నోటీసులు ఇచ్చి పోలీసులు పంపి రకరకాలుగా హెరాస్మెంట్ చేయడం వల్ల ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో రావాల్సిన పెట్టుబడి అదంతా కూడా తెలంగాణకు తరలి వచ్చింది. దీనికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఆ జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వారే సమాధానం చెప్పాలి. మీరు ఒక శాడిస్ట్ మాదిరి తయారై వాళ్ళ వెంటబడి అక్కడ పరిశ్రమ వారు ఎక్స్పాండ్ చేయనీయకుండా వాళ్ళు ఎన్నో ఏళ్లుగా అక్కడ అమర్ రాజా ఫ్యాక్టరీ పనిచేస్తూ ఉంది. దాదాపు 15,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి చూపుతూ ఉన్నారు. ఇవాళ 9,500 కోట్ల పెట్టుబడి ఎక్స్పాన్షన్ అక్కడ చేయకుండా వారు తెలంగాణకు తరలి రావడానికి మీ హెరాస్మెంటే కారణము. అమర్ రాజా కంపెనీ వారికి మీరు క్షమాపణ చెప్పాలి. ఇవాళ రాష్ట్ర ప్రజలకు కూడా క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే గత 4 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడ కూడా పెట్టుబడులు రావడం లేదు, ఒక పరిశ్రమ రాలేదు, ఒక 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన పాపాన పోలేదు. పైగా ఉన్న వాళ్ళని కూడా అక్కడ నుంచి తరలించేస్తూ ఉన్నారు. అదేవిధంగా అనంతపురం జిల్లాలో కియా ఫ్యాక్టరీ దాని యొక్క అనుబంధ సంస్థలు రాలేదు. జాకీ పరిశ్రమ కూడా హైదరాబాద్కు తరలి వచ్చింది. కాబట్టి అంటే ముఖ్యమంత్రి గారి శాడిస్ట్ వైఖరి వల్ల, ఈయన కక్ష సాధింపు ధోరణి వల్ల ఇవాళ పారిశ్రామికంగా వెనకబడిపోతూ ఉన్నాము. దీన్ని అందరూ కూడా తప్పుపడతా ఉన్నారు. ప్రతి ఒక్క ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు తన తప్పును తెలుసుకొని దీన్ని సరిదిద్దుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం. గత నెల 29వ తారీఖున గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని గోరుంట్ల గ్రామంలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడి వద్ద నుండి 5 లక్షల నగదు, చోరీ చేసిన నగలు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ మహబూబ్ బాషా వివరాలు వెల్లడించారు. చోరీకి పాల్పడ్డ నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించినట్లు తెలిపారు. గ్లాస్ డిజైన్ చేస్తున్నాడు. 29వ తారీఖున నల్లపాడు పిఎస్ లిమిట్స్లోని గోరంట్ల గ్రామంలో ఒక గ్రేవ్ డే హెచ్బి రిపోర్ట్ అయింది. దాంట్లో గుర్తు తెలియని దొంగలు ఇంటి తాళం పగలగొట్టి సుమారు 5 లక్షల విలువ చేసే నగదుని, ఆభరణాలని, వెండి వస్తువులని దొంగలించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి వెంటనే నల్లపాడు సిఐ గారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు. వెంటనే గుంటూరు జిల్లా ఎస్పీ గారైన గౌరవనీయులు శ్రీ ఆరిఫ్ హఫీజ్ ఐపీఎస్ గారి పర్యవేక్షణలో నల్లపాడు సిఐ మరియు వాళ్ళ యొక్క ఎస్ఐలతో 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా నలుదిక్కుల గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఉదయం నల్లపాడు సిఐ గారికి రాబడిన సమాచారం మేరకు వారి ఎస్ఐ గారైన అశోక్ వారి సిబ్బందితో మధ్యవర్తుల సమక్షంలో గోరంట్ల రోడ్లోని హోసన్న మందిరం సమీపంలో ఈ కేసులో దొంగతనం చేసిన ముద్దాయి అయిన రాగి మారుతీరావుని స్కూటీతో అరెస్ట్ చేసి అతని వద్ద నుండి ఈ కేసుకు సంబంధించిన చోరీ సొత్తు సుమారు 5 లక్షల విలువ గల వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనిలో 75 గ్రాముల బంగారము, 250 గ్రాముల వెండి, ఒక ట్యాబు, ఒక సెల్ ఫోను మరియు
పట్టాభిపురము వారంట్లో ఇంతకుముందు చేసిన ఒక 2 2 వీలర్స్ స్కూటీ సుజుకీలను కూడా ఈ కేసులో ఇతని వద్ద నుండి మధ్యవర్తుల సమక్షంలో స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క చోరీ రికవరీ చేసిన సొత్తు విలువ 6 లక్షల రూపాయలు. గౌరవనీయులు గుంటూరు జిల్లా ఎస్పీ గారి పర్యవేక్షణలో ఈ కేసుని రిపోర్ట్ అయిన ఒక వారంలోనే నల్లపాడు సిఐ గారు వారి యొక్క బృందాలతో కలిసి ఈ కేసును ఛేదించి చోరీ సొత్తు రికవరీ చేసినందుకు వారికి ఎస్పీ గారు ప్రత్యేకమైన బహుమతులను ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೆರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సై. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ ఎస్కే జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. తిరుపతి పట్టణంలో తిరుపతి రేణుగుంట రోడ్డుకి అనుసంధానంగా నిర్మించిన అంతర్గత రహదారులైనటువంటి తొండమాన్ చక్రవర్తి మార్గం, పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి మార్గాలను కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డితో కలిసి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ శిరీష, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి, ముద్ర నారాయణ, తిరుపతి నగర కమిషనర్ హరిత తదితరులు పాల్గొన్నారు. కొత్త రహదారులను తిరుపతి నిర్మించుకుంటోంది. నిర్మించుకోవటమే కాకుండా ఆ రహదారులకు దివ్య పురుషుల, మహానుభావుల నామకరణాలతో అలరారాలని తిరుపతి మున్సిపల్ కౌన్సిల్ నిర్ణయించింది. మొన్నటికి మొన్న వెంకటేశ్వర స్వామికి భోగ శ్రీనివాసమూర్తిని బహూకరించి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టిన మహాతల్లి అయిన పల్లవరాణి సామవాయి పేరుతో ఒక మార్గాన్ని నామకరణం చేయటం జరిగింది. ఈరోజు నడిచే దేవుడిగా, కనపడి కోరికలు
తీర్చినటువంటి యుగ పురుషుడుగా భాసిల్లినటువంటి కంచి పూర్వ పీఠాధిపతులు పరమాచార్య చంద్రశేఖర సరస్వతుల వారి పేరు మీద 80 అడుగుల నూతన మార్గాన్ని, అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయానికి మొట్టమొదటి మంటపాన్ని నిర్మించినటువంటి చక్రవర్తి తొండైమాన్ చక్రవర్తి పేరు మీద మరో మార్గాన్ని, సాక్షాత్తు జగద్గురువులైన కంచికోటి కామకోటి పీఠాధిపతులు విజయేంద్ర సరస్వతుల వారి అమృత హస్తాలతో ఈ రోజున ప్రారంభింపజేయటం జరిగింది. వారు ఎంతో సంతోషించారు. ఇంత దివ్యమైన నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం క్యాతనపల్లి గ్రామంలో కీర్తిశేషులు మెతుకు ఆంజనేయులు జ్ఞాపకార్థం డాక్టర్ ప్రసాద్ శెట్టి మరియు డాక్టర్ దీపికా శెట్టి గారి ఆధ్వర్యంలో సునంద హాస్పిటల్ తరపున నిర్వహించిన హెల్త్ క్యాంపు విజయవంతమైంది. 250 మందికి పైగా పేషెంట్స్ ఉచిత వైద్య సేవలు వినియోగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామ పెద్దలు మరియు వివిధ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ ప్రసాద్ శెట్టి వైద్య బృందంకి యువకులు కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి టి హనుమంత్, సిపిఎం నాయకులు పి శివకుమార్లు సాల్వా పుల్వామాలతో సత్కరించారు. ఇంతటి గొప్ప చదువులు చదివి సొంత ఊరి ప్రజలకు ఉచిత వైద్య సేవ చేయడం గ్రామ ప్రజలందరి అదృష్టంగా భావిస్తున్నట్టు పలువురు గ్రామ ప్రజలు అభిప్రాయపడ్డారు. గ్రామ ప్రజలు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. నా పేరు డాక్టర్ ఎం ప్రసాద్ శెట్టి, ఎంబీబీఎస్ ఎంఎస్ఆర్తో జాయింట్ రీప్లేస్మెంట్ ఆర్థ్రోస్కోపిక్ సర్జన్. ఈరోజు క్యాతన్పల్లి గ్రామంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించి ఈ గ్రామ ప్రజలకి మోకాలు నొప్పులు, నడుము నొప్పి, అరికాలలో మంటలు తదితర ప్రాబ్లమ్స్కి తగ్గట్టు చూసి ఉచితంగా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతున్నది. ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని నా యొక్క మనవి. ఈ వైద్య శిబిరాన్ని మా నాన్నగారు కీర్తిశేషులు ఎం ఆంజనేయులు గారి జ్ఞాపకార్థంగా ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతున్నది. మన హాస్పిటల్ పిఎస్ సునంద మల్టీ స్పెషాలిటీ అండ్ మెడికల్ కేర్ సెంటర్ పాతగంజ్ నారాయణపేటలో ఉన్నది. హాస్పిటల్ తరపునే ఈరోజు ఇక్కడ ఉచిత క్యాంపు నిర్వహిస్తున్నాం. నిరుద్యోగ మార్చ్ విజయవంతం చేయాలని పటంచెరు నియోజకవర్గం ఇస్నాపూర్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గడిల శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ ఈ నెల 11న సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న నిరుద్యోగ మార్చ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరియు బీజేపీ జాతీయ మరియు రాష్ట్ర నాయకులు హాజరవుతున్నారన్నారు. సంగారెడ్డి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుండి, మండల కేంద్రాల నుండి బూత్ స్థాయి వరకు భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పార్టీలకు అతీతంగా నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ యొక్క నిరుద్యోగ మార్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఆయన పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నిర్వహించినటువంటి నిరుద్యోగ మార్చ్ ఎంతో పెద్ద ఎత్తున విజయవంతం చేసినటువంటి ప్రతి విద్యార్థి, నిరుద్యోగుల యువతకు నేను మనస్ఫూర్తిగా అభినందనలను, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నెల 11వ తారీఖున సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ అయిన సంగారెడ్డి టౌన్లో నిరుద్యోగ మార్చ్ బండి సంజయ్ అన్న గారు నిర్వహించబోతా ఉన్నారు. ఈ యొక్క నిరుద్యోగ మార్చ్ పెద్ద ఎత్తున యువకులు, విద్యార్థులు, నిరుద్యోగులు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పాలన, నిధులు నియామకాలు అనే పేరుతోటి నియామకాలను మరిచి తుంగలో దొక్కి ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విషయంలో కావచ్చు, టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ విషయంలో కావచ్చు, అనేక ఉద్యోగ నియామకాలకు సంబంధించిన
ఎగ్జామ్స్ ఎప్పటికప్పుడు దాటవేస్తూ ఏ నినాదంతో అయితే ప్రభుత్వంలోకి వచ్చారో ఆ నినాదాన్ని తుంగలో దొక్కి ఈరోజు తెలంగాణ ప్రజానిక రక్తం దాగుతున్నటువంటి ఈ కేసీఆర్ పాలనను అంతమొందించే దిశగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి పిఎస్ పరిధిలో దారుణ ఘటన. 2 లక్షల సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించిన భార్య. నాగార్జున సాగర్లో ఘనంగా బుద్ధ జయంతి వేడుకలు. బుద్ధుని పాదాల వద్ద పుష్పాంజలి ఘటించి ప్రత్యేక ప్రార్థనలు చేసిన బౌద్ధులు. వైజాగ్ ఆర్కే బీచ్ రోడ్లో సాక్ష్యం 2023 వాకథాన్. ఇంధన పరిరక్షణ ఆవశ్యకత గురించి పౌరులకు అవగాహన. జగిత్యాల జిల్లాలో దారుణం. ఆర్టీసీ బస్సుపై గుర్తు తెలియని వ్యక్తుల రాళ్ల దాడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.